శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మండల ఎంపీపీ గారు ఏసూరి శ్రీదాస్ సాయిశంకర్ గారికి, మరి గ్రామ పెద్దలు మరి బ్రహ్మయ్య గారికి, ఎక్స్ సర్పంచ్ గ్రామ పెద్దలు పుల్లయ్య గారికి, అలాగే రింగా రమేష్ గారికి, సర్పంచ్ గారు చెన్నయ్య గారికి, అలాగే ఎంఈఓ గారికి, డాక్టర్ గారికి, ఈ స్కూల్ చైర్మన్ హరిదాస్ గారికి, అలాగే వేదిక మీద సుబ్బారాన్న గారికి, వేదిక ముందు ఉన్నటువంటి మరి పేరెంట్స్, తల్లిదండ్రులకు, పెద్దలకు, స్టూడెంట్స్కు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన ముటుకూరు గ్రామంలో జెపీ హై స్కూల్ నందు ఈ యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్లు మనం అభివృద్ధి చెందడానికి ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే. మరి ఈరోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురించి మనం చెప్పుకోవాలంటే మరి మన పిల్లలను 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుండి స్కూల్లో మరి పంపించిన తర్వాత మన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు, ఎలా చదువుతూ ఉన్నారు, మరి ఇంటి నుంచి బడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఉంటున్నాడా, బడి బయట ఉంటున్నాడా, మరి ఒక అబ్జర్వేషన్ అనేది తల్లిదండ్రులకు మన బాధ్యత ఉంది. ఉపాధ్యాయులు అయితే స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థుల పట్ల, చదువు పట్ల వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. మరి వారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు మరి చదువుపై శ్రద్ధ చూపుతున్నారా లేదనేది మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. స్కూల్లో టీచర్స్ ఏం చెప్పారు, హోంవర్క్ ఇచ్చారా, మరి ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు హోంవర్క్ రాస్తున్నారా, చదువుతూ ఉన్నారా, అలాంటి అవగాహన అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అవసరం. ఎందుకంటే ఈ యొక్క సమాజానికి రేపటి పౌరులు మరి ఈనాటి విద్యార్థులే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ యొక్క గోల్ను రీచ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, మరి ప్రభుత్వం మనకు ప్రత్యేకంగా మరి ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో మన పిల్లలు మరి బ్యాగులు కానీ, బట్టలు కానీ, ఇతర సామాగ్రి కొనుక్కోవడానికి మన అవసరాల నిమిత్తం ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో వేయటం చాలా గర్వించదగ్గ విషయం. మనం అందరం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరి రుణపడి ఉన్నాము. ఎందుకంటే మనం అంతా కూడా రెక్కాడితే గాని డొక్కాడని పేదవారమే. కానీ స్కూల్ జాయినింగ్ టైంలో ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు నాయుడు మంత్రి గారు మరి ఇలాంటి పెద్ద సహాయాన్ని మన పిల్లలకు అందించినందుకు మనం ఎంతైనా కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఆపైన ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు వేయడం అనేది ఒక చరిత్ర. నాకు 4 పిల్లలు ఉన్నారు, నాకు 4 పిల్లలకు డబ్బులు పని. మరి ఎప్పుడైనా కూడా ఇలాంటి స్కీమ్ అనేది లేకపోతే ఇలాంటి గొప్ప అవకాశాలు అనేది రాలేదు మనకి. కాబట్టి మన తల్లిదండ్రులు, మన పేరెంట్స్, మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి మెనూ కానీ, చదువుకోవడానికి బుక్స్ కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ అన్ని సమృద్ధిగా ఇస్తుంది. కానీ మీ గోలు ఒకటే, మీరు చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మీ యొక్క టీచర్స్ మంచి పేరు తీసుకురావాలి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్న మీ అందరూ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై హింద్.